క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కానివ్వండి, ఆ ఫ్యామిలీకి కానివ్వండి, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకేసారి అటాక్ అవుతాయి. సో కొంతమంది ఫైనాన్షియల్గా బేర్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. అటువంటప్పుడు పేషెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సో అఫోర్డబుల్ పేషెంట్స్ వచ్చి మేము బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, కంఫర్టబుల్గా కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినా పర్వాలేదు అని అంటే మనకు ఇప్పుడు హైదరాబాద్లోనే 20-30 మెషిన్స్ ఉన్నాయండి హాస్పిటల్ మొత్తం హైదరాబాద్లోనే. సో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆంకాలజీ ఫెసిలిటీ అనేది కంపల్సరీ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు మేము పీజీ స్టార్ట్ చేసినప్పుడు 1 or 2 హాస్పిటల్స్ మాత్రమే ఉండేది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటలే మెయిన్గా ఉండేది, 1-2 చిన్న హాస్పిటల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడాను ఉంది. అఫోర్డబుల్ అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ప్రాబ్లం లేదు. కానీ అఫోర్డబిలిటీ లేకపోతే కనుక ఈవెన్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కానీ మనకు ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే సిఎంసిఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ అక్కడ మనకు మన ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి వాళ్ళు లెటర్ ఇస్తారు. దాంట్లో వచ్చి మీరు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ మీకు ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి. సో చాలామందికి సైకాలజీ ఎలా ఉంటుందంటే బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ డాక్టర్ ఇది అనేసి దీంట్లో అంటే ఆ ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోవటంలో కూడాను డిలే చేస్తారు. ఆ పలానా హాస్పిటల్కి వెళ్తే ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది, అవన్నీ అరేంజ్ చేసుకుందాం అనేసి దాంట్లో ట్రీట్మెంట్ డిలే చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్రీట్మెంట్లో టైం చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. దాని ప్రకారము మీరు ఎంత తొందరగా మీకు ఎంత ఫైనాన్సెస్ ప్రాబ్లం అయితే ఆరోగ్యశ్రీలో చేయించుకోవడానికి కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే కొంత రష్ ఉండొచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఈవెన్ ఈ కార్డు ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడాను ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలని ఏం లేదు, కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడాను ట్రీట్మెంట్ చేస్తారు. సో ఫైనాన్సెస్ గురించి ఆలోచిస్తూ ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని కీమోథెరపీ డ్రగ్స్ ఉంటాయి, అది కొంతమంది అఫోర్డబిలిటీ బాగా ఉంటే కనుక హై ఎండ్ ట్రీట్మెంట్స్ చెప్తారు. సో ఆ ట్రీట్మెంట్ సపోజ్ ఒక ₹1,00,000 అవుతుంది ఈ కీమోథెరపీ రెజిమ్కి. అదే ₹1,00,000 అంటే అంత కాస్ట్లీ కాకపోయినా కానీ ఒక 10,000లో అయిపోయే చిన్న రెజిమ్స్ కూడా ఉన్నాయి. సో దీనికి ఒక 5 to 10% ఎఫెక్ట్ ఉండొచ్చు, మోర్ ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ ఇది కూడాను వర్క్ చేస్తుంది. అందుకని ₹1,00,000 చెప్తే హయ్యెస్ట్ ట్రీట్మెంట్, కాస్ట్లీ ట్రీట్మెంట్ అయితేనే మనం బెస్ట్ బ్రతికి బయటపడగలం, లేకపోతే ఐఎంఆర్టీనో ఐజీఆర్టీనో ఇట్లాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకుంటేనే మనము బెటర్గా ఉంటాము అనేసి కాదు. ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ముఖ్యము, కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.